క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు జీవితాన్ని నడిపించుకునే విషయంలోనే జ్ఞానం అనేది చాలా ఉపయోగకరమైనది, అవసరమైనది. అయితే ఎటువంటి జ్ఞానము ఉత్తమమైనదో అది తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. విద్య వల్ల కలిగే జ్ఞానము ఉన్నది, అది కొంత మటుకు ఉపయోగకరంగా ఉంటుంది. దాన్నే బుద్ధి బలము అంటూ ఉంటాం. వయసును బట్టి, మనుషులు జీవించిన జీవితాన్ని బట్టి కలిగే అనుభవ జ్ఞానము అనేది కూడా ఉంటుంది. అది కూడా కొంత మట్టుకే ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి జ్ఞానములన్నీ కూడా దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకున్నటకు సహాయపడవు. కొంతవరకు అర్థమయ్యేటట్టుగా సహాయపడుతుంటాయి, కానీ పరిపూర్ణంగా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఇవి ఎంత మాత్రమూ సహాయపడవు. అందుకే ఒకానొక సమయంలో మనకి ప్రశ్నలు కలిగినప్పుడు అవి ప్రశ్నలుగానే మిగిలిపోతుంటాయి. ఆ ప్రశ్నలకు అర్థము పొందలేని పరిస్థితుల్లో, లేక సంపాదించుకోలేని పరిస్థితుల్లో వాటిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయినప్పటికీ జీవితంలో ఒక లోటు అనేది ఏర్పడుతూ ఉంటుంది, ఒక సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. దేవుణ్ణి అర్థం చేసుకునే జ్ఞానము లేని పరిస్థితుల్లో జీవితంను బలంగా మనం కొనసాగించుకోలేం. ఎందుకంటే మనము దేవుని చేత సృష్టింపబడిన వారం కాబట్టి దేవుని కొరకు బ్రతకవలసిన వారము. ఆ దేవుడే మనకి పరిపూర్ణంగా అర్థం కాలేని పరిస్థితుల్లో ఈ జీవితాన్ని మనము సంపూర్ణంగా జీవించలేము. జీవితం యొక్క పరమార్థము మనకి అర్థం కాదు. దేవుణ్ణి బయలుపరచాలన్నా, దేవుని అర్థం చేసుకోవాలన్నా ప్రత్యేకమైన ఆ దేవుని జ్ఞానమే మనకు అవసరముగా ఉంటూ ఉంటుంది. దైవ జ్ఞానానికి మించిన జ్ఞానము లేదు అనే సంగతిని పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ కూడా చాలా త్వరగా తెలుసుకున్నారు. దేవుని జ్ఞానం వల్లే గొప్ప గొప్ప సంగతులు, మానవుని యొక్క ఉద్దేశము, గొప్ప గొప్ప మర్మాలు, గొప్ప గొప్ప దేవ దర్శనములను అర్థం చేసుకోగలిగారు. అయితే వ్రాయబడిన దేవుని వాక్యము కూడా, అంటే 66 పుస్తకాల్లో ఉన్న దేవుని వాక్యము కూడా మనం అర్థం చేసుకోవాలంటే మనకు ఎటువంటి జ్ఞానం అవసరమో అనేది మనం ఆలోచన చేయాలి. బుద్ధిబలమైన జ్ఞానము, మనుషుల జీవితంలో జీవించే విధానములు బట్టి పొందిన అనుభవం ద్వారా కలిగే జ్ఞానము దేవుని వాక్యమును అర్థం చేసుకుంటకు సరిపోవునా? చాలామంది ఇక్కడే దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో విఫలమవుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకములను రాసిన వారికి మానవ జ్ఞానముతో సంబంధము లేకపోతే, పరిశుద్ధ గ్రంథమును చదువుచున్నవారు మానవ జ్ఞానముతో ఎలాగూ దేవుణ్ణి గ్రహించగలరు? ఈ మాత్రపు సింపుల్ లాజిక్ని చాలామంది గ్రహించకపోవడము శోచనీయం. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 3వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగన్నాడు: మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఎఫెసీయులతో చాలా సునాయాసంగా, ధైర్యంగా ఈ మాట అనేశాడు. అంటే ఎఫెసీ క్రైస్తవులతో. ఎందుకంటే వారు ఇప్పటికే క్రీస్తు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారై పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో జీవించుచున్నారు. కాబట్టి పౌలుకి ఈ మాట వారి విషయంలో అనటానికి ఎంత మాత్రము అనుమానం అనేది కలగలేదు. అతనికి క్రీస్తు మర్మము దేవదర్శనముల వల్ల కలిగింది. ఆ సంగతి వాస్తవమే, అది కనబడుచునే ఉన్నది. అయితే దేవుడు వాటన్నిటినీ రాతపూర్వకంగా ఉంచాడు. ఇప్పుడు పౌలు పరిశుద్ధులతోనూ క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారితోనూ ఏమంటున్నాడంటే, మీరు నేను రాసిన దాన్ని చదివితే
క్రీస్తు మర్మమును గూర్చిన జ్ఞానము అతనికి ఎంత ఉన్నదో వాళ్ళు తెలుసుకోగలరని చెప్పుచున్నాడు. అంటే పౌలుకు దేవుడు క్రీస్తు విషయమై ఎంత లోతైన జ్ఞానమునిచ్చాడో అనేది అతను రాసిన పత్రికలు చదువుట ద్వారా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆ లోతైన జ్ఞానమును అవగాహన చేసుకునే పరిస్థితి చదువుతున్న వారిలో ఉండాలి. ఇక్కడ పౌలు ఎంత గొప్పవాడో గ్రహించమని పౌలు చెప్పుకోవట్లేదు. పౌలుకి ఇవ్వబడిన దేవదర్శనము, అందులో ఉన్న జ్ఞానము ఎంత గొప్పదో ఆత్మ కలిగిన వారు అతను రాసిన పత్రికను చదువుట ద్వారా గ్రహించగలరని చెప్పుచున్నాడు. దీనివల్ల కలిగే లాభం ఏంటంటే దేవుడు ఎటువంటి వాడో, దేవుడి పరిపూర్ణత ఏంటో, దేవుణ్ణి సంపూర్ణంగా గ్రహించుటకు అవకాశం కలుగుతూ ఉంటుంది. ఎందుకు దేవుణ్ణి మిడిమిడిగా అర్థం చేసుకునేవారు ఎక్కువగా ఉన్నారు అంటే పౌలు, పేతురు మొదలగు వారు ఎటువంటి జ్ఞానమును పొంది ఈ క్రొత్త నిబంధన లేక పాత నిబంధనలో ఉన్న పత్రికలు కానీ గ్రంథాలు కానీ రాశారో అటువంటి జ్ఞానము కలిగి ఉండనప్పుడు మనుషులకు ఈ పరిశుద్ధ గ్రంథము ఎందుకు రాయబడిందో అర్థమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మనుషులు శరీరేచ్ఛలతోనూ నానా విధములైన పాపములతోనూ ఇష్టానుసారమైన జీవిత నడవడికతోనూ వాళ్ళు జీవించుచున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును వాళ్ళు బొత్తిగా నిరాకరించుచున్నారు. కాబట్టి ఈ పౌలు, పేతురు మొదలగు వారు ఎటువంటి జ్ఞానమునైతే దేవుని నుండి క్రీస్తు విషయంలో పొందారో ఆ జ్ఞానము మనకు రాతపూర్వకంగా ఇవ్వబడింది కాబట్టి దానిని గ్రహించే పరిస్థితుల్లో వారు ఉండరు. ఇటువంటి వారు నాయకులుగాను, అధికారులుగాను, సేవకులుగాను ఉన్నప్పుడు అనేకులను తప్పుత్రోవలో నడిపిస్తూ మనుష్యరీత్యా సువార్తను ప్రకటిస్తూ మనుషుడు కలిగి ఉన్న బుద్ధి జ్ఞానమును బట్టి లేక బుద్ధి బలమును బట్టి వారు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి మనుషుల హృదయములను దేవుని తట్టు తిప్పలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు పరిస్థితి ఎలాగుండదంటే క్రీస్తు చెప్పినట్లుగా లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నట్లుగా ఉండును. అంటే వారు క్రీస్తుని కోరుకోకుండా లేఖనములను మాత్రము పరిశోధన చేస్తూ ఉంటారు. క్రీస్తును పొందకుండా లేఖనములను అటు ఇటు తిరగవేస్తూ వారి యొక్క బుద్ధి బలమును పెంచుకుంటారు తప్ప క్రీస్తుని వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడరు. ఇది చివరకు బహువేదనను కలిగించును. ఇట్టి ప్రమాదములో పడకుండా మనలను మనము దేవుని కృపను బట్టి కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. బుద్ధి బలము చేతను జీవితానుభవం వల్ల కలిగిన జ్ఞానము చేతను మేము నిన్ను పరిశీలన చేయకుండా, పరిశోధన చేయకుండా నీ వాక్యమును మేము నీ కుమారుని అర్థం చేసుకుంటకు, ఆయన స్వరూప్యమును మేము కలిగి ఉండటకు, ఆయన మనస్సును మేము ధరించుకున్నటకు ప్రయాసపడటకు సహాయం చేయండి. ఈ లోక మాలిన్యము మాలో పూర్తిగా ఉండకుండానట్లు నీ కుమారుని బట్టి, ఆయన గూర్చి మేము పొందుచున్న సంగతులను బట్టి మేము మమ్మల్ని పరిశుద్ధపరచుకుంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.